చెరువుల్ని చెరబొట్టిన వాళ్లను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పెరేడ్ కు హాజరైన ఆయన రాష్ట్ర పునర్నిర్మాణమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మూసీ ఆక్రమణని తొలగించేసి ప్రక్షాళన చేస్తామని అన్నారు. ప్రభుత్వం 30,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్న సీఎం మరో 35,000 ఉద్యోగాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామని అన్నారు. గోదావరి జిల్లాలో వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లారు సీఎం చంద్రబాబు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహిక ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు ఆయన. జగన్ వంటి ప్రతిపక్ష నేత ఏపీకి ఉండటం దురదృష్టకరమని అన్నారు. వారి వైఫల్యం వల్లే ఈ రోజు ఈ దుస్థితికి దారి తీసిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే విజయవాడకు భారీ వరదలు వచ్చాయని మండిపడ్డారు వైఎస్ జగన్. వరద సాయాన్ని డైవర్ట్ చేసేందుకు మాత్రమే నందిగం సురేష్ ను అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు. బాబు సర్కారు వైఫల్యం కారణంగా 60 మంది చనిపోయారని ఆరోపించారు ఆయన. రెడ్ బుక్ పాలన మీద తప్ప పరిపాలన మీద ఎటువంటి దృష్టి చంద్రబాబుకు లేదని విమర్శించారు. సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు జగన్. మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట దక్కింది. పాస్పోర్ట్ ను 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేయాలని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. గతంలో విజయవాడ కోర్టు ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అయితే విజయవాడ కోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ హైకోర్టుకు వెళ్లారు. జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రెన్యువల్ 5 ఏళ్ల పాటు పెంచాలని తీర్పిచ్చింది. విజయవాడలో వరద నష్టంపై అంచనా వేసేందుకు వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం భేటీ అయ్యింది. తమ శాఖల్లో జరిగిన నష్టంపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఏపీలో ఎన్నడూ రానంత వరద కృష్ణానదిలో వచ్చిందని రెవెన్యూ స్పెషల్ సీఎస్ సిసోడియా అన్నారు. 6,882 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పారు. హైదరాబాద్ లో మరో రేప్ పార్టీ కలకలం రేపింది. ఈసారి ఏకంగా సిటీలోనే పార్టీ నిర్వహించేశారు. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్ లో నిర్వహించిన రేప్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్త్డే పార్టీ వేడుకల్లో గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణలోని వరద బాధితులకు ఇటీవల ఆయన ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ₹1 కోటి చెక్ ను అందించారు. రెజ్లింగ్ కు వీడుకోలు చెప్పేసిన వినేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారత ఒలింపిక్ సంఘటనతో పాటు అధ్యక్షురాలు పీటీ ఉషాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె తనకు మద్దతు తెలపడంతో తీవ్ర జాప్యం కారణంగానే కాస్ లో తీర్పు అనుకూలంగా రాలేదని సంచలన కమెంట్స్ చేశారు ఆవిడ. పీటీ ఉషా కేవలం ఫోటోస్ కోసం మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు మాత్రమే వచ్చారని వినేష్ విమర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్, హారిస్ మధ్య తొలిసారి హోరాహోరీ చర్చ జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా తొలి డిబేట్ వేడిగా కొనసాగింది. ఇరువురు అధ్యక్ష అభ్యర్థులు పరస్పర విమర్శలతో చర్చను రక్తి కట్టించారు. ట్రంప్, హారిస్ మధ్య జరిగిన తొలి చర్చలలో ఇరువురు పరస్పరం విమర్శల దాడికి దిగారు. వియత్నాంలో యాగి తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. కొండ చర్యలు విరిగిపడటం, భారీ వరదల కారణంగా ఏకంగా 141 మంది మృతి చెందారు. మరో 59 మంది గల్లంతయ్యారని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇక మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్ కు చెందినవారు, 45 మంది లావోకై ప్రావిన్స్ కు చెందిన వారుగా ఉన్నట్లు తెలిపింది.